కావలిలో 100 అడుగుల జాతీయ జెండాతో పాటు దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖులు, దేశ నేతలు, కావలికి సంబంధించిన ప్రముఖులు, ఇతర నేతలతో పాటు కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి ఫోటోలు ఏర్పాటు చేయడాన్ని తాను అభినందిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలోని 100 అడుగుల జాతీయ జెండా, దేశ నేతలు, మహానేతల ఫోటోలను వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆయన అభినందించారు. మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం తాము ఊరుకోమని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ ప్రాంతంలో మరికొంతమంది ఫోటోలు ఏర్పాటు చేసి ఉంటే మరింత బాగుండేదని ఈ సందర్భంగా కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. వారి ఫోటోలు కూడా ఉంటే మరింత బాగుండేదన్నదే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి వైసీపీ పార్టీలోని పలువురు నేతలు ఎమ్మెల్యే వెంట రావడం జరిగింది. మీకు వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు నువ్వెళ్ళమ్మా, నువ్వెళ్ళ తాతలి అన్నా ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ, ఒక మంచి పాయింట్, ఒక 100 ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, ఇంతమంది ఎమ్మెల్యేస్, ఇంతమంది సంఘ సేవకులు ఇవందరినీ పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది. మంచి పని చేసావు. ఇదే విధంగా మేము కోరుకునేది. ఇదే విధంగా కావలి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్లో అవన్నీ కూడా టైం తీసుకో. నేనేమి ఇమ్మీడియట్గా నువ్వు చెప్పినట్టు 3 రోజులు గెలిచిన 3 రోజులు 9 పెంట కోట్ వేయిస్తాను ఇమ్మీడియట్గా వేసాను. నేను అడగదు. 3 నెలలు అయింది. 1వ తారీఖు వేస్తాం. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే ఆ చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం. మేము బ్లేమ్ చేయడం లేదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకో.